సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్యలని పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ధర్నాలకు పిలిపించాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారమే చేయడం లేదు. రైతులు పండిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. కర్నూలు జిల్లాలో ఉల్లి, టమోటా, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ ఈ విధంగా అనేక రకాలైన పంటలు వేశారు. అరటి కూడా ధర లేదు, కాబట్టి బత్తాయి కూడా ధర లేదు. పలానా పంట ధర ఉందని చెప్పడానికి ఏ పంట కూడా లేదు. రైతులు ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 1,00,000, 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఉల్లికి అయితే 1,00,000 రూపాయల దాకా పెట్టుబడి, మిర్చికి అయితే 2.5 లక్షల వరకు ఒక ఎకరాకి పెట్టుబడి అవుతుంది. ఇంత కష్టపడి అప్పులు చేసి పెట్టుబడి పెడితే పంటలకు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు నాయుడు అధికారికి సంవత్సరంన్నర అయింది. రైతుల సమస్య అయినా పరిష్కారం చేశారా? ఫలానా పంటల పండే రైతులకు ఆదుకుంటామని చెప్పాడా? అన్నదాత సుఖీభవ అనే పేరు చెప్పి 20,000 రూపాయలు ఒక ప్రతి రైతు అకౌంట్లో వేస్తామని చెప్పాడు. ఆయన వేయలేదే. ఎన్నికల్లో ఈయన అధికారులు రాకముందు రైతుల కన్నీళ్లు తుడుసా చెప్పాడు. అధికారులకు వచ్చిన తర్వాత రైతుల మాటనే మాట్లాడడం లేదు. ఈ ఉల్లి పంట, టమోటా పంట గిట్టుబాటు కాక రోడ్లపైన పారబోస్తున్నారు. పరిశీలించే వాళ్ళు లేరు. కర్నూలు టౌన్లో అయితే ఉల్లి పంటను గవర్నమెంట్ వాళ్ళే కొనుగోలు చేసి డంప్ యార్డ్లో పారబోసారు. గవర్నమెంట్ వాళ్ళే ధర లేక ఇంత అధ్వానంగా ఉంది. మేము డిమాండ్ చేసేది పత్తిని 12,000 రూపాయల ప్రకారం గవర్నమెంట్ వాళ్ళు కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఉల్లిని కూడా కొనుగోలు చేయాలి. పంటలు అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే ఆ పంటలకు ఒక ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారం వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ సమస్యలే పట్టించుకోవడంలే. నరేంద్ర మోడీ ఏమన్నాడు అధికారులు రాముందు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అదానీ, అంబానీ లాంటి వాళ్ళ బడా పెట్టుబడిదారుల ఆస్తులు రెట్టింపయ్యాయి. కూలి వాళ్ళ ఆదాయమే రెట్టింపైందే. ఈ నిజంగా ప్రపంచ కుబేర్లు వీళ్ళంతా. నరేంద్ర మోడీ కుబేర్ల పక్షాన ఉన్నాడా? కూలీ వాళ్ళ పక్షాన ఉన్నాడా? ఆయన కుబేర్ల పక్షాన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎవరి పక్షాన ఉన్నాడు? వ్యాపార వర్గాల పక్షాన ఉన్నాడు. ఏమైనా మాట్లాడి చంద్రబాబు నాయుడు ఏమంటాడు? అదిగో అమరావతిలో విమానాశ్రయం డెవలప్ చేస్తున్నా అంటాడు. భోగాపురంలో కొత్త విమానాశ్రయాలు డెవలప్ చేస్తున్నా అంటాడు. రైతులకు ఏమి కావాలి? విమానాలు కావాలా? ధర కావాలా? ధరలు కావాలా? విమానాలు డెవలప్ చేసి విమానాలు ఎక్కమంటావు? రైతులు ఎవరైనా విమానాలు లెక్క ప్రయాణం చేస్తారా? అయ్యా, ఆలోచన నీకేమైనా ఆలోచన ఉంది, బుద్ధి ఉందని కొంచెమైనా? రైతులు మోటార్ సైకిల్లోనా, ఆటోల్లోనా, గవర్నమెంట్ బస్సులో ప్రయాణం చేస్తారు. నువ్వు విమానాలు కట్టావు. చూడండి విమానాలు చూడండి, విమానాలు ఎక్కడి అంటావు? తలకాయ లేని మాటలు ఇవన్నీ. మేము డిమాండ్ చేసేది రైతులకు విమానాలు, విమానాశ్రయాలు కాదు. రైతుల సమస్యలను పరిష్కారం చేయాలా? వాళ్ళు పండించిన పంట గిట్టుబాటు ధరలు కావాలా? వాళ్ళు సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం.